గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన మార్కెట్ తెలుగు. ఇక ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దామా? ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ స్టేట్మెంట్ వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్స్‌లో షిప్పింగ్ మరియు ఎనర్జీ సెక్టార్‌లో పెరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల చాలా వాలటాలిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ గారు డైరెక్ట్‌గా ఇరాన్ అసెట్స్ నుంచి నష్టపరిహారాలు తీసుకుంటామని చెప్పడం వల్ల మిడిల్ ఈస్ట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై పాజ్ అవ్వొచ్చని భయపడుతున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు సడెన్‌గా పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో స్టాక్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ మీద ప్రెజర్ పడుతుంది మరియు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని భయాలు స్టార్ట్ అవుతాయి. అయితే దీనివల్ల సేఫ్ హెవెన్ అసెట్స్ అయిన గోల్డ్ మరియు యూఎస్ డాలర్ వాల్యూ మాత్రం షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రీవియస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, జాబ్ క్లెయిమ్ డేటా అయితే రానుందని. అది ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అమెరికాలో జాబ్ పోయిన వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకున్న జాబ్లెస్ బెనిఫిట్స్ కోసం ప్రీవియస్ వీక్ చాలా తక్కువ మంది అప్లై చేశారు. యాక్చువల్గా ఎక్స్పర్ట్స్ ఈసారి 2,12,000 అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పోయిన వారం అనుకున్న నెంబర్ కన్నా 22,000 అప్లికేషన్స్ తగ్గాయి. అంటే సుమారుగా 1,87,000 మంది మాత్రమే అప్లై చేశారు. ఇది 1969 తర్వాత దాదాపు 50-60 ఇయర్స్‌లో ఇంత తక్కువ మంది అప్లై చేయడం ఇదే తొలిసారి. కొన్ని సీజనల్ మార్పుల వల్ల ఈ నంబర్ ఇంత తక్కువ వచ్చినప్పటికీ, దీన్ని బట్టి అమెరికాలో జాబ్ మార్కెట్ ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఉందని, కంపెనీస్ జాబ్స్ తీసేయడం లేదని అర్థమవుతుంది. జాబ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఇప్పుడు మొత్తం దృష్టి పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం మీద పెడుతున్నారు. దీనివల్ల యూఎస్ డాలర్ మరియు బాండ్ ఈల్డ్స్ మాత్రం పెరిగి గోల్డ్ రేట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ కనుక చెక్ చేసినట్టయితే ఎస్ఎన్పి గ్లోబల్ సర్వీసెస్, ఎస్ఎన్పి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఈరోజు మన మార్కెట్ లైవ్లో ఉండేటప్పుడు రాబోతుందండి. అంటే సుమారుగా 10:30కి ఈ డేటా రాబోతుంది. అలానే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సుమారు 5 గంటలకి ఎఫ్ఎక్స్ ఫెడ్ రిజర్వ్స్ గురించి డేటా రాబోతుంది. తర్వాత ఎస్ఎన్పి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఎస్ఎన్పి గ్లోబల్ సర్వీస్ డేటా, అలానే న్యూ హోమ్ సేల్స్ డేటా రానున్నాయండి. ఈ 3 కూడా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రానున్నాయి. సో, నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో దీని ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏడీఆర్ డేటా గనుక చెక్ చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ -2.01% నెగెటివ్‌లో క్లోజ్ అయింది. విప్రో ఏడీఆర్ 1.66% నెగెటివ్‌లో క్లోజ్ అయింది. ఐసీఐసీ బ్యాంక్ ఏడీఆర్ 0.71% నెగెటివ్‌లో క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్ 0.22% నెగెటివ్‌లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్ +3.69% పాజిటివ్‌లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్యూచర్ డాష్‌బోర్డ్ గనుక చెక్ చేసినట్టయితే హీరో మోటార్ కార్పొరేషన్, నవమా, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫుడ్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్‌గా క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎస్ఆర్ఎఫ్, అదానీ గ్రీన్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా టాప్ క్లోజర్స్‌గా క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ డాష్‌బోర్డ్ డేటా ప్రకారం 57 స్టాక్స్ పాజిటివ్‌గా ఉంటే 153 స్టాక్స్ దాకా నెగెటివ్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్‌గా ఉంది ఫ్రెండ్స్, విచ్ ఇండికేట్స్ ఎ ఫ్లాట్ ఓపెనింగ్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్స్. నాస్డాక్ 543 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ 506 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. ఎస్ఎన్‌పి 500 90 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇక గ్లోబల్ మార్కెట్స్‌లో యూఎస్ మార్కెట్ యొక్క ఫ్యూచర్ డేటా గనుక చెక్ చేసినట్టయితే నాస్డాక్ ఫ్యూచర్స్ 33 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ 43 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మన ఏషియన్ మార్కెట్స్ అండ్ నికెన్ గనుక చూసినట్టయితే 685 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ గనుక చూసినట్టయితే నెగెటివ్‌గా ఉందండి. సో, చూద్దాం మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిసర్చ్ అనలిస్ట్‌ని కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్‌గానే చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.